Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. సార్ ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్స్ రిలేషన్షిప్ అన్నది ఎప్పుడూ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో దాంట్లో ఇంకా కాంప్లికేటెడ్ ఏమవుతుందంటే మనకి పిల్లలు అన్నది టీనేజ్లో ఉన్నప్పుడు ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ ఏజ్లో వాళ్ళని ఎక్కువ స్ట్రిక్ట్గా పెడితేనేమో వాళ్ళు రెబెల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రీగా వదిలేస్తేనేమో ఎటు కాకుండా ఇదైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? పేరెంట్స్ ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఇది దాదాపుగా ప్రతి ఇంట్లో ఉండే సమస్య అండి. ఇది ఇంటింటి సమస్య అంతే. ఆ ఇంట్లో భేదం లేదు. అవును. ఎందుకంటే తరాల మధ్య అంతరాలు ఎప్పుడు ఉంటాయండి. కరెక్ట్. జనరేషన్ గ్యాప్. అంటే పేరెంట్స్కి చైల్డ్కి ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఒక 30 yearsలో ఉంటే వాళ్ళు ఉంటారు అనమాట. ఒక జనరేషన్ 1 or 2 Gap జనరేషన్స్ గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి జనరేషన్కి ఆలోచన విధానంలో మారిపోతుంది. ఎందుకంటే కాలమాన పరిస్థితులు మారిపోతాయండి. ఇప్పుడు నేను ఎదిగొచ్చిన కాలము, నేను చూసిన ఘటనలు నా పిల్లలు చూడాలని గ్యారంటీ లేదు. ఎంటైర్ మారిపోయింది. అవును. పూర్తిగా మారిపోయింది. అవసరాలు మారిపోతాయి, అన్ని మారిపోతాయి, మొత్తం మారిపోయింది. కాబట్టి నేను ఎలా ఆలోచిస్తున్నానో నా పిల్లలు ఆలోచించాలంటే కుదిరే పని కాదు. నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో నా పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేయాలంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే నా బాల్యంలో ఉన్న పరిస్థితులు వేరు, నా పిల్లల బాల్యంలో ఉన్న పరిస్థితులు వేరండి. కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకోవాలి. అంతరం ఉంటుంది, తరానికి అంతరం ఉంటుంది, నీడ్స్ కూడా మారుతూ ఉంటాయండి. కరెక్ట్. ఇప్పుడు నేను ఈరోజు కూడా నేను ఫోన్ కరెక్ట్గా వాడలేనండి. ఏదో చిన్నవే తప్ప పెద్ద టెక్నికల్గా బట్ మై చైల్డ్ వెరీ ఎఫిషియెంట్. కరెక్ట్. ఎందుకంటే ఈ జనరేషన్కి అది వచ్చేసింది. ఎగ్జాక్ట్. సో వాళ్ళకి అది అంటే మారింది, వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం మారింది, ఇవన్నీ మారాయి. సో నేను బుక్స్ బాగా చదువుతానండి. మా పిల్లలు బుక్స్ చదువుతారు కానీ ఎక్కడ ఫోన్లో చదువుతారు. నాకు అది ఎలా ఉంటుందంటే ఫోన్ చూస్తున్నట్లుగా ఉంటుంది, అంతేగాని కానీ వాళ్ళ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లెర్నింగ్ అనేది ఏదో రూపంలో లెర్నింగ్ అయితే ఉంటుంది, కానీ బట్ నేను నేర్చుకున్న విధానంలో వాళ్ళు నేర్చుకోవట్లేదు. ఆ మెథడ్స్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో నేను అది అర్థం చేసుకోలేకపోతే నేనేమవుతుందంటే అండి, నేను ఏంటి ఏదో తప్పిపోతున్నారా అనుకుంటాను అనమాట. కరెక్ట్గా లేరు అనే ఒక భావం రావచ్చు. కానీ ముందుగా పేరెంట్ వైపు నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, పరిస్థితులు మారుతున్నాయి, పిల్లల చుట్టూ ఉండే వాతావరణం మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ పరిసరాల ప్రభావం ఉంటుంది పిల్లల ప్రవర్తన మీద. అది మనం అర్థం చేసుకోవాలి. సో నా పరిసరాలు వేరు, నా బిడ్డ ఉన్న పరిసరాలు వేరు. కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధానంగా తన ప్రవర్తన ఉండకపోవచ్చు. ఎందుకంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నా చైల్డ్హుడ్ డేస్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అవునవును. నాకు అవే ఉంటాయి బ్రెయిన్లో, నేను అలా ఉండాలి, నా చైల్డ్హుడ్ అంతా నాకు గుర్తొస్తుంది, నా పిల్లలు కూడా అలాగే ఉండాలనుకుంటాను. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే లేదో మనం వాళ్ళని కరెక్ట్గా టీనేజ్ పీపుల్ని అర్థం చేసుకోగలుగుతామండి. నెంబర్ 2 పాయింట్ అండి, టీనేజ్లో ఎలా ఉంటుందంటే పిల్లలు వాళ్ళు అప్పుడప్పుడే ఒక సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే వయసు, ఇండిపెండెన్స్ కోరుకునే వయసు. కరెక్ట్. అప్పటిదాకా నాన్న చెప్పింది ఓకే, అమ్మ చెప్పింది ఓకే, చాలా ఒబీడియంట్గా వింటారు. కానీ ఆ వయసులోకి వచ్చేప్పుడు కొంచెం అంటే దాన్ని ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకుంటారు. కరెక్ట్. నాన్న చెప్పింది ఓకేనా, అమ్మ ఇలా అంటుంది కరెక్టేనా, వాళ్ళకున్న అనుభవానికి వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ నేపథ్యానికి ఒక్కోసారి కరెక్ట్ అనిపించవచ్చు, ఒక్కోసారి రాంగ్ అనిపించినప్పుడు వినరు. సో అంటే తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు అనమాట. నా సొంత వ్యక్తిత్వాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక చెప్పంటే నేను సొంతగా ఆలోచించాలి. అప్పటి వరకు ఏంటంటే అమ్మ ఏది చెప్తే అదే, నాన్న ఏది చెప్తే అదే. కానీ ఇప్పుడు తను సొంతగా ఆలోచించడం నేర్చుకుంటాడు. ఈ నేర్చుకునే ప్రాసెస్లో ఒకసారి విరుద్ధమైన భావాలు ఉండొచ్చు. అంటే పేరెంట్కి ఉండే ఆలోచన కంటే విరుద్ధమైన భావాలు రావచ్చు. ఎందుకంటే క్లాషెస్ వస్తాయి. 2 మెదళ్ళు ఒకే రంగా ఆలోచించవు కదా. అంతే. ఇతను ఇంకొక రకంగా ఆలోచించి ఉండొచ్చేమో. అవును. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో వాళ్ళు తాను తెలుసుకునే ప్రాసెస్లో ఇదంతా జరుగుతుంది. అందుకని వాళ్ళు రెబలియస్గా ఉండే అవకాశం ఉంటుందండి. మనమేమో వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి, తనలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. శారీరక మార్పులు వస్తాయి, వాటి పట్ల కొంచెం అర్థం చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఆలోచన విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మార్పులు వస్తాయి ఆ వయసులో. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో వాళ్ళే కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు టీనేజ్లో. కరెక్ట్. అర్థం కదా తనకి. కరెక్ట్.
చాలా క్వశ్చన్స్ అలా మైండ్ లో ఉండిపోతాయి. రన్ అయిపోతూ ఉంటాయి. తనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునవును. ఆ కన్ఫ్యూజన్ లో మీరు కొంచెం ఇన్సిస్ట్ చేస్తే రెబలేస్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం డిఫియంట్ బిహేవియర్ ఉంటుంది అనమాట. ఎదురు తిరగటము, లేదంటే నువ్వు చెప్పేవాళ్ళు బాగుంటాము, ఇట్లాంటివన్నీ గమనిస్తాం. సో యాజ్ ఏ పేరెంట్గా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ స్టేజ్ని అది ఇస్ ఏ ట్రాన్సాక్షన్ స్టేజ్ అండి. ఒక చైల్డ్ నుంచి అడల్ట్ గా మారే ప్రయాణం అది. ప్రయాణం కరెక్ట్. ఆటోమేటిక్గా అప్పుడు కొన్ని ఒదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒక మార్పు తీసుకు వెళ్తారు కదండి పిల్లవాడి నుంచి ఒక పెద్దవాడిగా, ఒక అడల్ట్గా మారే ఆ జర్నీలో ఇక్కడ కొంత కుదుపులు ఉంటాయి, ఒడిదుడుకులు కుదుపులు ఉంటాయి. ఎగ్జాక్ట్. మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని సాఫీగా వెళ్ళగలిగే ఇదిగా సాయం చేయగలగాలి యాజ్ ఎ పేరెంట్గా. అప్పుడు టీనేజర్స్తో మనకేం ఇబ్బంది ఉండదండి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు అంత ప్రాసెస్ లేదు, మనకు నాలెడ్జ్ లేదు మెయిన్. కరెక్ట్. మనకున్న సొసైటీలో ఏంటంటే చైల్డ్ రేరింగ్ అనేది అసలు సబ్జెక్టే కాదు అనుకుంటారు. దానికి సబ్జెక్ట్ ఏంటి, దానికి స్కిల్స్ ఏంటి, పిల్లల పెంపకం కూడా ఒక కోర్సా. మెయిన్ ఏంటంటే నా పిల్లల్ని ఎలా పెంచాలి నువ్వేంటి చెప్పడం వచ్చాను కదా అంటారు. నేను పెరిగి రాలేదా? అవును. పల్లెటూరులో నేను పెరిగి వచ్చాను, ఇప్పుడు ఇన్ని కల్పిస్తున్నాం, ఇంకేంటి బాధ? ఎగ్జాక్ట్. అంటే అది ఒక దానికి కొంచెం ప్రత్యేకమైన కొన్ని నైపుణ్యాలు కావాలని కానీ ఈ అవగాహన ఉండదు అన్నమాట. అంటే ఇచ్చిన న్యాచురల్ ప్రాసెస్ అనుకుంటాం, పెరిగేస్తారులే, అయిపోతుందిలే అని ఒక భావన ఉంటుంది అన్నమాట. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అంటే ఓకే అండి, అంటే పెరుగుతారు, కానీ మీరు ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ఇప్పుడు మీ బిడ్డ ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ఎన్ని సంక్లిష్టతలు ఉన్నాయి అతని చుట్టూ, ఎన్ని ఆకర్షణలు ఉన్నాయి అతని చుట్టూ, వీటన్నిటిని దాటుకుని రావాలి కదా. అలా దాటుకుని రావాలంటే మీ చేయూత ఉండాలి కదా. మనం చేయూత ఇవ్వకపోగా అతను ఇంకొంచెం కన్ఫ్యూజన్లోనో లేకపోతే ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్లో నెట్టేస్తే ఎవరు సాయం చేయాలి ఆ పిల్లవాడికి? సో ఆబ్వియస్లీ మనం పెద్దగా ఉన్నాం కాబట్టి పిల్లవాడికి ఏం తెలియదండి. మీరు పేరెంట్గా ఉన్నారు, మీరు ఇంకా ఎంతో తనకంటే ఎక్కువ జీవితం చూశారు, తనకంటే ఎక్కువ అనుభవం ఉంది. ఆ అనుభవంతో మీకు వచ్చిన జీవితంలో దాంతో పిల్లవాడిని అర్థం చేసుకొని తనకు కనుక ఆ చేయూతనివ్వగలిగితే ఆ హ్యాపీగా టీనేజ్ అనేది హ్యాపీగా గడిచిపోతుంది. ఇక్కడ మనకు వస్తున్న పొరపాటు ఇదే అన్నమాట. నేను నా ఫ్రేమ్లో నేను ఉంటాను, తన ఫ్రేమ్లోకి వెళ్ళలేను, నా ఫ్రేమ్ కరెక్ట్ అనుకుంటాను, నా ఫ్రేమ్లోకి తను రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను, దానికి ఇన్సిస్ట్ కూడా చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అది ప్రెజర్ పెడతాను. రాకపోయేటప్పటికి ఇద్దరి మధ్య ర్యాషెస్ వస్తాయి. అతను కొంచెం రెబలెస్గా తయారవటము, దానికి మనం ఫీల్ అవ్వటము, లేదా మనం ఒక్కోసారి అగ్రెషన్ చూపించడము, కొట్టడం లాంటివి చేస్తారు కదా. అలా దీనివల్ల ఇంకేంటంటే ఇంకా థింగ్స్ వరస్ట్, ఇంకొంచెం లోతుకి మనం వెళ్ళిపోతున్నాం, వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అంటే మనం టీనేజ్ మీద అవగాహన ఉండాలండి పేరెంట్స్కి. టీనేజ్లో పిల్లలు ఎలాంటి మార్పులు వస్తాయి, శారీరకంగాను మానసికంగాను కాగ్నిటివ్ చేంజెస్ కూడా ఉంటాయండి. ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. ఈ మార్పుల మీద గనక అవగాహన కల్పించుకొని దానికి తగ్గట్టుగా వాటిని అంటే ఎలా అంటే వాటిని ఒక సాఫ్ట్గా ఓవర్కమ్ చేయగలిగే సాయం మనం అందించగలిగితే, ఆ చేయూత మనం అందించగలిగితే డెఫినెట్లీ ఒక మంచి అడల్ట్గా తయారవుతారు పిల్లలు. మన పట్ల కూడా ఒక మంచి పాజిటివ్ దృక్పథం ఉండే అవకాశం ఉంటుందండి. కానీ ఇది ఎక్కువగా జరగదు, ఈ అనలిటికల్గా జరగదు. అందుకని టీనేజ్ ఉన్న ఇంట్లో పిల్లలకి పేరెంట్స్కి ఎప్పుడు ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏదో ఒబే చేయరు, వీడేమో నా మాట వింటలేదు అంటూ ఉంటారు, వాళ్ళేమో మా నాన్న చేదేస్తాం అంటూ ఉంటాడు ఈ కుర్రవాడు. ఇట్లా ఎప్పుడు ఇది వార్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అంటే బీయింగ్ యాజ్ ఏ ఎల్డర్గా మనమే కొంచెం అర్థం చేసుకొని ఇవ్వగలిగితే మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సార్.